ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, దానికి రోబోలు కూడా తోడైన తర్వాత ఉద్యోగాలు వేలల్లో నుంచి లక్షల్లో ఊడిపోతా ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ కంపెనీ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచ కార్ల మార్కెట్లో వోక్స్ వ్యాగన్ 26% వాటా కలిగి ఉంది. ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా ఉండే ఈ కార్ల కంపెనీ ఇటీవల కాలంలో కొంచెం సంక్షోభంలోకి జారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందే కార్ల మార్కెట్ని దున్నేసింది ఈ జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్. అప్పటికి కార్ల ధరలు విపరీతమైన రేట్లు ఉండేవి. మధ్యతరగతికి, ఎగువ మధ్యతరగతికి ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండేవి కాదు. అలాంటి సమయంలోనే ప్రజల కారు అంటే మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండే విధంగా వోక్స్ వ్యాగన్ కారు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇంకా తర్వాత అనేక దేశాల్లో ప్లాంట్లు పెట్టి కార్ల మార్కెట్లో వోక్స్ వ్యాగన్కి తిరుగులేదు అని నిరూపించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అయితే తాజాగా పరిస్థితులు వోక్స్ వ్యాగన్కి అనుకూలంగా లేవు. అనేక కార్లు మార్కెట్లోకి రావడం, ఇటీవల కాలంలో ఈవీ కార్ల హవా పెరిగిపోవడం, వోక్స్ వ్యాగన్ కార్ల సేల్స్ దారుణంగా పడిపోయింది. దీంతో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటా ఉంది. తాజాగా వోక్స్ వ్యాగన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 1,00,000 మంది ఉద్యోగులను తీసివేసింది. ప్రపంచంలోనే ఇది అరుదైన ఘటన. గూగుల్లో 30,000 మంది, మైక్రోసాఫ్ట్లో 30,000 మంది, మిగతా సాఫ్ట్వేర్ కంపెనీల్లో 20,000, 10,000 మందిని తీసేశారు. ఒక కార్ల తయారీ కంపెనీ ఒకేసారి 1,00,000 మంది ఉద్యోగులను తొలగించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాబోయే రోజుల్లో అసలు ఈ కంపెనీ ఉంటుందా, అసలు మూసేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో 1937లోనే రెండో ప్రపంచ యుద్ధానికి ముందే జర్మనీలో ప్రారంభమైన ఈ వోక్స్ వ్యాగన్ కథ ముగియబోతా ఉంది అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్లో ఉన్న వోక్స్ వ్యాగన్ కార్లు పోటీని తట్టుకోలేకపోతా ఉన్నాయి. ఇక భారతదేశంలో మనం చూసినట్లయితే విట్టస్, టైగను, టెరాన్ ఆన్లైను, టిగువాను ఈ కార్లు ఎక్కువగా మార్కెట్లో వోక్స్ వ్యాగన్ ప్రవేశపెట్టింది. వోక్స్ వ్యాగన్ కార్లు మంచి స్టాండర్డ్స్ కలిగి ఉంటాయి, కానీ ధరలు కూడా అలాగే ఉంటాయి. దాంతో కొంచెం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి దూరంగా ఉంటాయి. ఎగువ మధ్యతరగతి రిచ్ పీపుల్ అయితే ఏ కారైనా రిచ్ పీపుల్ అయితే కొనుగోలు చేయగలరు. ఎగువ మధ్యతరగతి అంటే ఒక 5-6 లక్షలు వేరియంట్లో ఉంటే కొనుగోలు చేయగలరు. కానీ ఆ రేంజ్లో వోక్స్ వ్యాగన్ కార్లు కొంచెం తక్కువగా అవైలబిలిటీ ఉంటాయి. కనీసం 10-11 లక్షలు పెట్టిన వోక్స్ వ్యాగన్లో నుంచి కారు తీయడం కష్టం. దీంతో భారత మార్కెట్ను కూడా పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయింది. రాబోయే రోజుల్లో అసలు వోక్స్ వ్యాగన్ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మరెన్నో రాళ్ళతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.